క్యాప్స్ గోల్డ్ పైన ఐటీ దాడులు, దాని అనుబంధ సంస్థల్లో సోదాలు. తెలంగాణ, ఏపీ, ముంబై, బెంగళూరులో తనిఖీలు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున పసిడి కొన్నట్టు గుర్తించిరట. సో మరి నిన్న ఈ వాసవి ఆయన దాని మీద దాడి చేసిరని వార్త వచ్చింది. మరి ఎన్లా ఏ పేపర్లో రాలేదేంది? ఏ పేపర్లో రాలే? మరి రాత్రికి రాత్రే మన విజయ్ కుమార్ గట్టిగా మేనేజ్ చేసిన ఏంది? వాసవి మీద ఈడీ రైడ్స్ జరిగినాయి, ఐటీఆ ఈడీ రైడ్స్ జరిగినాయి అని అన్నారు. మరి వాసవి నేను అన్ని పేపర్లలో వచ్చింది. వాసవి గ్రూప్ సంస్థ పైన ఐటీ దాడులు. పేపర్లలో కాదు, వెబ్సైట్లలో దీంట్లో రాసిరు. మరి దీంట్లో ఎందుకు రాయలే? మెయిన్ పేపర్లో రాలే కదా. రాత్రికి రాత్రి అందరికి మేనేజ్ చేసి ఉంటాడు ఇక మనోడు అందులో సూపర్ కదా. ఐటీ కండక్ట్స్ రైడ్స్ ఆన్ క్యాప్స్ గోల్డ్ అండ్ వాసవి రియాల్టీ ఫార్మ్స్ ఇన్ హైదరాబాద్. క్యాప్స్ గోల్డ్ ఎండి చంద్ర శ్రీనివాస్ నివాసం వద్ద ఐటీ సోదాలట. ఏమన్నది? వాసవి గ్రూప్ కంపెనీలో రెండో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి గ్రూప్ కంపెనీలో రెండో రోజు ఈ దాడులు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్నకు సంబంధించిన చైర్మన్ అభిషేక్, డైరెక్టర్ సౌమ్య, చందా శ్రీనివాసరావు ఇళ్లలో కూడా కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ సంస్థకు సంబంధించిన నిధులు పక్కదారి మళ్లించారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయట. అంతేకాదు దీని ద్వారా వచ్చిన సొమ్మును ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కొనుగోలుకు ప్రయత్నించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడ్డదట. అదే సమయంలో అభిషేక్, సౌమ్యకు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో మొత్తం 6 చోట్ల ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయట. ఇంకా అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టలే.